హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాలకృష్ణ గారు అయితే తన 50 సంవత్సరాల సినీ కెరియర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే సెప్టెంబర్ 1 అయితే అంటే సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నటులు అందరూ కూడా ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు. సినీ స్వర్ణోత్సవం బాలకృష్ణ గారి గురించి అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ కి ఆ ముగ్గురు వస్తున్నారా లేదా, ఇంతగా ముగ్గురు ఎవరు ఏంటి అనేది మనకి అంటే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ నాగార్జున గారు అసలు వస్తున్నారా లేదా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న అయితే ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు, సినీ స్వర్ణోత్సవం అని చెప్పేసి. సో ఈ ఈవెంట్కి ఆ ముగ్గురు వస్తున్నారా లేదా, అసలు ఏంటి మరి ఆ ముగ్గురు మీద ఎందుకు మరి ఈ స్పెషల్ ఫోకస్ అంటారు? ఫస్ట్ నందమూరి బాలకృష్ణ ఆగస్టు 30వ తేదీతో సినీ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను. సో ఆయన మొదట కెమెరా ముందు నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో తాతమ్మ కళ, అందులో నందమూరి హరికృష్ణ కూడా చేశారు. సో అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసినటువంటి మొట్టమొదటి సినిమా అది, వాళ్ళిద్దరు కలిసి చేసింది. ఇద్దరికే ఫస్ట్ ఫిల్మే. సో ఆ తాతమ్మ కళ అది 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. అంటే ఈ ఆగస్టు 30వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి అనమాట ఆయన నటుడిగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో. సో ఈ సందర్భాన్ని మొత్తం తెలుగు చిత్రసీమ అంతా కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని తలపెట్టింది. సో దానికి తగ్గట్టుగా నోవాటెల్లో, హైదరాబాద్ నోవాటెల్లో సెప్టెంబర్ 1 సాయంత్రం నుంచి 5 గంటల నుంచి ఒక అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో కలిసి చేస్తున్నారు. దీనికి తెలుగులో ఉన్నటువంటి అతిరథ మహారథులు, అంటే కేవలం నటులే కాకుండా నిర్మాతలు, దర్శకులు, మిగతా టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. దీంతోపాటు దీనికోసం ఏర్పాటైన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆల్రెడీ ఇప్పటికే చెన్నై వెళ్ళింది, బెంగళూరు వెళ్ళింది, అలాగే త్రివేంద్రం వెళ్ళింది, కేరళ వెళ్ళింది. సో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టాల్ వార్డ్స్ను కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించారు. సో ఇలా మొత్తం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టాల్ వార్డ్స్ అందరూ కూడా రేపు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండటం అనేది సో మనందరికీ కూడా ఆ రోజు ఒక పండగ వాతావరణం అనే చెప్పాలి. ఇక్కడ తెలుగు దిగ్గజాలు చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, అలాగే వీళ్ళతో పాటు అగ్ర కథానాయకులు యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు, అలాగే కె రాఘవేంద్రరావు గారు దిగ్దర్శకులు, ఆయన దగ్గర నుంచి అనేక మంది డైరెక్టర్స్ కానివ్వండి, అనేక మంది లెజెండరీ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అయితే మీరు చెప్పినట్టు ఇక్కడ ఆ ముగ్గురు ఎందుకు, ఆ ముగ్గురు మీద ఫోకస్ ఎందుకు అనేది ఒక ప్రశ్న. సో మొదట మనం అక్కినేని నాగార్జున గారి దగ్గర వద్దాం. సో రీసెంట్గా ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి హైడ్రా అని ఏదైతే ఉందో అది కూల్చివేసింది తెలుసు మనకి. తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి ఒక 3 ఎకరాలు కబ్జా చేసి కట్టారు అనేది దాని మీద ఉన్నటువంటి అభియోగం. సో వాళ్ళ లెక్కల ప్రకారం దాన్ని కూల్చేశారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్కి రేవంత్ రెడ్డి కూడా ఒక అతిథిగా వస్తున్నారు, ఒక ముఖ్య అతిథిగా. సో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ రాబోతున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అతిథిగా వస్తున్న దానికి నాగార్జున వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే చాలా వరకు లేవని చెప్పాలి. సో అందు గురించి ఖచ్చితంగా పైకి ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ సెలబ్రేషన్స్కి వస్తారా అనేది ఒక డౌటు. పైగా ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో అది 8th సీజన్ కరెక్ట్గా అదే రోజు సాయంత్రం పూట అక్కడే ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనకు టెలికాస్ట్ కాకపోతుంది బిగ్ బాస్. సో ఈ నేపథ్యంలో ఆయన వస్తారా అనేది చాలా డౌట్గా ఉంది. చాలా వరకు రారు అనేది కూడా వినిపిస్తున్నటువంటి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన రాకముందే వచ్చి వెళ్ళిపోవాలి, ఆయన ఫేస్ చేస్తారా అనేది ఒక డౌట్. సో కాబట్టి నాగార్జున గారు వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. సో నందమూరి ఫ్యాన్స్కి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య మనకు తెలుసు సోషల్ మీడియా కేంద్రంగా ఎలాంటి రగడ రచ్చ జరుగుతూ ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, నందమూరి ఫ్యాన్స్ వేరు, ఎన్బీకే ఫ్యాన్స్ వేరు అన్నట్లుగా సోషల్ మీడియా విడిపోయింది. సో కామన్గా ఉండే అభిమానులు కొంతమంది ఉండవచ్చు, కానీ బేసికల్గా ఇద్దరు కూడా వేరు వేరు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా నందమూరి ఆ పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఎన్నికలు కానివ్వండి, ఆయన దూరం పాటిస్తూనే వచ్చాడు. సో దీంతో ఆయన ఎంతవరకు వస్తారు అనే సందేహాలు అయితే ఉన్నాయి. కానీ మేమందరం కూడా ఒకటే, మా మధ్య అలాంటి భేదాలు లేవు అని మొత్తం ప్రపంచానికి తెలియజేయటానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని సో వాళ్ళ అంతరంగిక వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ 99.99% వచ్చే అవకాశాలు ఎక్కువ అనే చెప్పాలి ఈవెంట్కి. అంటే ఇంకోటి తన సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా, అంటే దేవర సినిమా కూడా వస్తుంది సెప్టెంబర్ 27నే. సో ఆయన సినిమా కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకొక 4 వారాల్లో ఆయన సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ టైంలో కావాలని ఆయన మళ్ళీ ఇంకొక వివాదాన్ని కొని తెచ్చుకుంటాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇండస్ట్రీ వర్గాలు కూడా అదే అభిప్రాయపడుతున్నాయి. సో ఆయనకి కొంచెం ఈ పాజిటివ్ సంకేతాలు రావాలంటే ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఈ బాబాయ్ ఈవెంట్కి అబ్బాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఎక్కువ మంది నమ్ముతున్నటువంటి విషయం. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదే వినిపిస్తుంది. ఇక మూడవ వ్యక్తి వచ్చేటప్పటికి అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ వస్తాడా దీనికి? ఎందుకంటే మామూలుగా అయితే అల్లు అర్జున్ రాకుండా ఉండటానికి కారణాలు ఏమి లేవు. సో ఇది బాలయ్య బాబు కార్యక్రమం కాబట్టి ఆయన్ని ఆహ్వానించారు. స్వయంగా వెళ్ళి ఈ కమిటీ ఏదైతే ఉందో, దీనికోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఈవెంట్ కోసం ఆ పెద్దలందరూ కూడా వెళ్ళి స్వయంగా ఆయన ఆహ్వానించారు కాబట్టి ఆయన కూడా వస్తానని చెప్పారు కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చారని చెప్పి రావటం కాదు. సో బాలయ్య కోసం ఆయన రావాలి. కానీ ఆయన ప్రస్తుతం ఏదైతే ఉందో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ వీళ్ళ వరకు సమస్య ఏం లేదు. అల్లు ఫ్యామిలీ పెద్ద అయినటువంటి అల్లు అరవింద్ తోటి వాళ్ళకి ఎవరికి సమస్య లేదు. అక్కడ సమస్య ఉన్నదల్లా మెగా ఫ్యామిలీకి ఎవరితో అంటే అల్లు అర్జున్ తోటి అనేది మెగా ఫ్యాన్స్ బాగా నమ్ముతున్నటువంటి విషయం. ఎందుకంటే తనది మెగా ఫ్యాన్స్ కాదు, తనది అల్లు ఆర్మీ, తనది సపరేటు. సో తన ఫ్యాన్ బేస్ సపరేటు. సో అందులో మెగా ఫ్యాన్స్ కాదు అది అనేది తనే స్వయం ప్రకటిత ఆర్మీ అయింది అల్లు అర్జున్ది. సో దీంతో ఆటోమేటిక్గా మెగా ఫ్యాన్స్ ఆయన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు అల్లు అర్జున్ని. మరి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఆ రోజు ఎన్నికల రోజు ప్రచారానికి అంటే వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఆయన ఒక ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తన స్నేహితుడి ఉద్దేశంతో నంద్యాల వెళ్ళి అక్కడ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం అనేది జన సైనికులందరికీ కూడా కోపం తెప్పించిన విషయం. అలాగే మొత్తం మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా కోపం తెప్పించినటువంటి విషయం. సో వాళ్ళందరూ కూడా ఒక ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరికీ కూడా ఆయన ఎదురు పడతాడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయన్ని అభినందించడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అల్లు అర్జున్ లేడు. సో వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇదంతా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అంటే దూరంగానే ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీకి అనేది తనే ఒక సంకేతాన్ని పంపించినట్లయింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళకి ఎదురు పడతాడా అనేది మొన్న కార్యక్రమంలో కూడా తను చెప్పడం జరిగింది, నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వస్తా, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా. సో ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల్ని మర్చిపోతున్న టైంలో మళ్ళీ తన మాటలతోని మళ్ళీ కొంచెం వచ్చేసినట్టు అనిపించింది. అవును, రెచ్చగొట్టినట్టు అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన ఈ ఈవెంట్కి ఆయనకి ఇష్టం ఉందా? ఎందుకంటే నాకు ఇష్టమైతే వస్తానడు కదా, ఆయన ఈ ఈవెంట్కి రావటం ఇష్టమా, ఆయనకి మనసుకి ఇది నచ్చుతుందా అనేది మరి ఆయన వచ్చాడంటే ఆయనకి ఇష్టపడి వచ్చినట్లు లెక్క, రాలేదంటే ఆయనకి ఇష్టం లేదనేది లెక్క అని చెప్పేసినట్లే కదా. ఆయన ఏదైతే చెప్పాడో తను వచ్చాడంటే తనకు మనసుకు నచ్చితే వస్తాడు, తన ఇష్టమైతే వస్తాడు, రాలేదంటే మనసుకు నచ్చలేదు అని ఆయన చెప్పకపోయినా ఆయనకు నచ్చలేదు కాబట్టి, ఆయన మనసుకు నచ్చలేదు కాబట్టి, లేదంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రాలేదు అని అనుకోవాలి.
రైట్ సార్. అని ఆయన చెప్పినట్లే. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా ఈయన ఏదో ఒక టైంలో అది కూడా ఎవరికైతే ఎదురు పడకూడదో అని అనుకుంటాడో వాళ్ళకి ఎదురు పడని టైంలో వాళ్ళు వచ్చే టైంలో కాకుండా వేరే టైంలో వచ్చి వెళ్ళే అవకాశం ఉంది. సపోజ్ పవన్ కళ్యాణ్ ఏ టైంలో వస్తారో ఆ టైంలో కాకుండా కాస్త ముందుగా వచ్చి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ఇన్సైడర్స్ చెప్తున్నటువంటి ఒక మాట. బహుశా అది నిజం కావచ్చు. ఏదేమైనా నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ఏదో ఒక టైంలో మొత్తం పూర్తి ఈవెంట్లో ఉండకపోయినా వచ్చి అటెండ్ అయ్యి వెళతాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. రైట్, చూడాలి. రైట్ సార్, చూడాలి మరి ఆ ముగ్గురు మరి నిజంగా వస్తే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, రాకపోతే ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటాయి అనేది అయితే మనం సెప్టెంబర్ 1 రోజు అయితే మనం చూస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.